నీ నామం ప్రార్థిస్తారో వారి మధ్య సెలవిస్తుంది దేవా. ఈ రాత్రి మీరు నమ్ముతూ స్థుతిస్తున్నాం. చెప్పబడ్డ సాక్ష్యం బట్టి అందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడ్డ సాక్ష్యం బట్టి నీ ద్వారా తండ్రి మీ ద్వారా అందరి ద్వారా నీకు మహిమ కలిగిన నమ్ముతున్నాం ప్రభా. ఇంకా వారి జీవితంలో అనేకమైన మేలు మేము అందరం చూడగలిగిన ప్రభా. ఆ కాగా ఎవరైనా నూతన సృష్టి అంటున్న ప్రభా, ప్రార్థనని గతించిపోతే తను మా జీవితంలో ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, 2023 సంవత్సరం అంతా ప్రభా మా కుటుంబాన్ని, మా సంఘాలను ప్రభా మీరు దీవించారు ప్రభా. అయ్యా ఇశ్రాయేలు కాపరిగా నీవు ఉన్నావు ప్రభా. ఇశ్రాయేలుకి ఎలాగైతే తోడుగా ఉన్నావో, పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా నీ పిల్లలందరినీ ప్రభా ఎంతో కాపుదలను మీరు కాపాడారు ప్రభా. ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపిణని వాగ్దానం చేసిన రీతిగానే మా అందరి ప్రయాణాల్లో ప్రభా, ఆరోగ్య విషయంలో ప్రభా, ఇల్లు కట్టుకునే విషయంలో తండ్రి, వివాహం జరిగే విషయంలో కూడా మీరు తోడుగా ఉన్నారయ్యా. ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. అలాగే దూర దేశంలో ప్రభా, కొంతమంది దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకొని ఎవరికైతే ప్రభా అప్పుల బాధలు నాకు తెలియదు కానీ వాటి నుంచి కూడా వాడికి విడుదల కలిగించండి. మరొక వారు మీ సంఘంలో బిడ్డల సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. అయ్యా మేమందరం ప్రేమ కలిగి ఐక్యత కలిగి నివసించడానికి కృప చూపించండి. అలాగే తండ్రి ఏ బిడ్డ అయితే ప్రభా ఏ అవసరంతో విషయం నాకు తెలియదు కానీ ప్రతి ఒక్క బిడ్డ అవసరాలు మీరే తీర్చండి. అలాగే దైవ సేవకులకు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాష్ట్రం గారికి చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. అలాగే ఆంటీ గారి బట్టి, ఆత్మీయ తల్లి గారి బట్టి ప్రార్థిస్తున్నా ప్రభా. తల్లి గారికి కూడా మీరు ఆరోగ్యం బలమిస్తున్నందుకు వందనాలు తండ్రి. అలాగే జాన్సన్ అన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా సంఘ పెద్దల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరికి ఏ అవసరం ఉందో ప్రతి అవసరం యేసు నామమున తీర్చండి ప్రభా. నజరేయుడైన యేసు నామమున తీర్చండి ప్రభా. అయ్యా తండ్రి 2024 సంవత్సరంలో మేమందరం తండ్రి కూడా ప్రభా నీ సన్నిధిలో సంతోషంతో కృప చూపించండి ప్రభా. అయ్యా తండ్రి ఎవరికి అనారోగ్యం లేకుండా ప్రభా, ఏ బాధలు లేకుండా ప్రభా నిత్యము నీ సన్నిధిలో సంతోషంతో కృప చూపించండి. నీ భక్తుడు అన్నదిగా ఆనందించండి, మరలా చెప్పిన ప్రభునందు ఆనందించండి. నీ వాక్య లేఖనం చెప్పినట్లుగా మేమందరం ఆనందించండి. కృప చూపించడానికి నీ సన్నిధిలో ప్రభు సంతోషం గడపడానికి కృప చూపించండి. అయ్యా మందిరంలో ఉన్నా, అయ్యా మేము ఇంట్లో ఉన్నా, పరిపాలనలో ఉన్నా, ఏ స్థితిలో ఎక్కడన్నా మీరు చూస్తున్నారు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డని కూడా మీరు దీవించమని ఈ నూతన సంవత్సరం ప్రభా, ఈ 2024 సంవత్సరానికి మరొక వారు మేము వెళ్ళబోతున్నాం కదా ప్రభా. అయ్యా అందరికీ తండ్రి మంచి వాగ్దానంతో ప్రభా నీ వాక్యంతో మాట్లాడమని ఆయన చెప్తున్న అమ్మగారిని బలపరచండి. వింటున్న నాకు మా అందరికీ ప్రభా వినగల ఆత్మీయతను దయచేయమని, ఏదైనా అంశం ప్రాంతంలో మర్చిపోతే మమ్మల్ని క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులను పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్.